నమస్కారం. నా పేరు అవినాష్. నేను ఎంపీపీఎస్ మండవారపాలెంలో 5వ తరగతి చదువుతున్నాను. మనం ఈరోజు గ్రంథాలయ ఉద్యమకారుల పాత్ర గురించి తెలుసుకుందాం. మన సమాజ అభివృద్ధిలో గ్రంథాలయాలు ఎంతో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. గతంలో విద్యా, జ్ఞాన, సమాచారం అందుబాటు లేని రోజుల్లో గ్రంథాలను ప్రజలకు దగ్గర చేయడానికి అనేక మంది ముందుకు వచ్చారు. వీరిని మనం గ్రంథాలయ ఉద్యమకారులని పిలుస్తాం. వీరంతా చదువుపైన ఆసక్తి పెంచేందుకు గ్రామాల నుండి పట్టణాల వరకు ప్రతి చోట గ్రంథాలయ స్థాపన చేయడానికి కృషి చేశారు. డాక్టర్ వైఎస్ఆర్ రంగనాథన్ వంటి మహనీయులు భారతదేశంలో శాస్త్రానికి పితామహులుగా నిలిచారు. ఆయన రూపొందించిన నియమాలు, సిద్ధాంతాలు ప్రపంచవ్యాప్తంగా ఆమోదం పొందాయి. లైబ్రరీ ఈజ్ ఎ లివింగ్ ఆర్గానిజం. వీరు మనకి ముఖ్యమైన సందేశం ఇచ్చారు. చదువు అందరికీ చేరాలి, పుస్తక హక్కు ప్రతి పౌరుడిది. గొల్లగడ్డ పెద్దయ్య, తుమ్ము నరసింహం గ్రంథాలయ విద్యా కేంద్రం తీర్చిదిద్దారు. గ్రంథాలయం వలన ప్రజల్లో చదువు పట్ల ఆసక్తి పెరిగింది. జ్ఞానదశం తీర్చుకునే అవకాశం లభించింది. ఇది ఒక వ్యక్తి జీవితాన్ని మారుస్తుంది. పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలు, పరిశోధనకు కావాల్సిన విషయాలు, జీవిత చరిత్రలు అన్నీ గ్రంథాలలో లభిస్తాయి. గ్రంథాలయం ఉన్న చోట జ్ఞానం ఉంటుంది. జ్ఞానం ఉన్న చోట అభివృద్ధి ఉంటుంది. అభివృద్ధిని సాధ్యం చేసిన వారే గ్రంథాలయ ఉద్యమకారులు. ధన్యవాదాలు.